డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఓడిపోయారు. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా తమిళనాడును పాలించిన స్టాలిన్ ఓ అనామకుడి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ నియోజకవర్గం తప్ప ఇతర నియోజకవర్గంలో పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ఓ నార్మల్ పొలిటీషియన్ను స్టాలిన్పై నిలబెడితే జనాలు విర్రెత్తిపోయి మరీ విజయ్ పార్టీ అభ్యర్థికి ఓటేశారు. నిజానికి స్టాలిన్ సైతం ఓడిపోతారని విజయ్ కూడా ఊహించి ఉండరు. 1996 సంవత్సరం నుంచి నేటి వరకు అంటే 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు ఓడిపోని స్టాలిన్ మొదటిసారి అసెంబ్లీకి దూరం అవబోతున్నారు. తమిళనాట కనిపిస్తున్న కొన్ని సీన్లు, కొన్ని సంఘటనలు చూస్తుంటే సీనియర్ రిటైర్ జీవితంలో జరిగిపోయిన ఓ 2 సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. అచ్చం ఎన్టీఆర్కి జరిగినట్టే ఇప్పుడు విజయ్ జీవితంలోనూ ఆ 2 సంఘటనలు ఒకేసారి రిపీట్ అయ్యాయి. 1982 సంవత్సరం మార్చి నెలలో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు కదా. ఆయన పార్టీని పెట్టిన 9 నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి అంతకుముందు ఎన్టీఆర్ గారికి రాజకీయ అనుభవం లేదు. రంగులేసుకున్న వాళ్లకు రాజకీయాలను తెలుసంటూ ఏకసెక్కాలాడారు. సినిమా వాళ్ళని చూసి ఎవరు ఓట్లేరని కూడా ప్రత్యర్థులు అన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం పట్టు వేడలేదు. అదే పనిగా 9 నెలల పాటు రాష్ట్రమంతటా తిరిగారు. చైతన్య రథాన్ని బయటకు తీసి ప్రజల్లోకి వెళ్లారు. చివరకు 9 నెలలకే సీఎం అయ్యారు. దేశంలో ఇప్పటికీ అదో చరిత్ర, అదో రికార్డు. దాన్ని ఇంతవరకు ఏ సినీ హీరో కూడా బ్రేక్ చేయలేకపోయాడు. ఆయన తర్వాత తెలుగులో చాలామంది సినిమా వాళ్ళు పార్టీలను పెట్టారు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు పార్టీని పెట్టారులే, కానీ వాళ్ళు మాత్రం ముఖ్యమంత్రి సీటు దాకా చేరలేదు. ఇక తమిళనాడులో కూడా చాలామంది హీరోలు పార్టీలను పెట్టారు. విజయకాంత్ గారు, కమల్ హాసన్ గారు, శివాజీ గణేషన్ గారు, శరత్ కుమార్ గారు వంటి వాళ్ళు కూడా పార్టీలను పెట్టారు, కానీ రాజకీయంగా ప్రభావాన్ని మాత్రం చూపించలేదు. ఇక ఎంజీఆర్ గారు కూడా పార్టీని పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారులే, కానీ ఆయనకు రాజకీయ పూర్వానుభవం ఉంది. 1950 సంవత్సరం నుంచే రాజకీయాల్లో ఆయన ఉన్నారు. కాంగ్రెస్, డిఎంకేల్లో పనిచేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కూడా అయ్యారు. ఆ తర్వాత కరుణానిధితో విభేదించి 1972 సంవత్సరం అక్టోబర్ నెలలో సొంతంగా పార్టీని పెట్టుకున్నారు. ప్రజల్లోకి వెళ్లారు. అయితే సొంతంగా పార్టీని పెట్టుకున్న 5 ఏళ్ల తర్వాత 1977 సంవత్సరంలో ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత గారికి కూడా రాజకీయ పూర్వానుభవం ఉంది. అన్నా డిఎంకే పార్టీలో చేరి ఎంజీఆర్ గారి వారసురాలుగా రాజకీయాలు చేశారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. ఇంతమంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చినా సరే ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు ఎన్టీఆర్ గారి రికార్డును బ్రేక్ చేయలేకపోయారు. ఎలాంటి రాజకీయ పూర్వానుభవం లేకపోయినా సరే సొంతంగా పార్టీని పెట్టి అతి తక్కువ కాలంలోనే సీఎం అయిన వ్యక్తిగా ఎన్టీఆర్ గారి గురించి ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. పలు ప్రధాన మీడియా సంస్థల న్యూస్ డిబేట్లలో కూడా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పుకొచ్చారు. అయితే సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ గారు సాధించిన ఫీట్నే ఇప్పుడు విజయ్ గారు కూడా సాధించారు. విజయ్కు కూడా ఎలాంటి రాజకీయ పూర్వానుభవం లేదు. సడన్గా రాజకీయ అరంగేట్రం చేశారు. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో పార్టీని పెట్టారు. ఆ తర్వాత 2 నెలలకే సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పట్లో ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే, పార్టీని పెట్టిన వెంటనే ఆయనపై ఐటీ దాడులు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు కూడా విజయ్ పార్టీని పెట్టిన వెంటనే ఆయనపై కూడా ఐటీ దాడులు జరిగాయి. 1కి 4-5 కేసులను కూడా విజయ్పై పెట్టారు. అయినా సరే విజయ్ మాత్రం తలొగ్గలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లారు. కట్ చేస్తే ఆయన పార్టీని పెట్టిన 26 నెలల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను ఒక్కడే ఢీకొట్టాడు. సోలోగా పోటీ చేసి ఇప్పుడు సీఎం పీఠంపై కూర్చోబోతున్నాడు. సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ గారి లాగానే ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఓ సినీ నటుడు సొంతంగా పార్టీని పెట్టి అతి తక్కువ కాలంలోనే సీఎం అవడం అనేది విజయ్ ఖాతాలో చేరిన ఓ అరుదైన రికార్డ్ అని చెప్పవచ్చు. అంతేకాదు విజయ్ పార్టీ దెబ్బకు స్టాలిన్ గారు కూడా ఓడిపోయారు కదా, ఓ అనామకుడి చేతిలో పరాభవం పొందారు కదా. సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజుల్లో కూడా టీడీపీ దెబ్బకు కాంగ్రెస్ సీఎం అభ్యర్థులు ఎందరో ఇంటి బాట పట్టారు. సీఎంలుగా పనిచేసిన వాళ్ళు కూడా టీడీపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయిన పరిస్థితి. ఇక ఎన్టీఆర్ లైఫ్లోనూ విజయ్ లైఫ్లోనూ రిపీట్ అయిన మరో ఘటన వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లిళ్ల గురించి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కదా. సరిగ్గా ఆ సమయంలోనే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి చేరారు. నేను మీ వీరాభిమానిని, మీరు ఒప్పుకుంటే మీ జీవిత చరిత్ర రాస్తాను అంటూ మాటలు చెప్పి ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించారు. ఆయన కూడా ఓకే చెప్పడంతో ఎన్టీఆర్తో జర్నీని మొదలుపెట్టారు. లక్ష్మీ పార్వతి గారు తెలుగులో ఎంఏ లిటరేచర్ చేశారట. పైగా కళాకారిణి కూడా. తెలుగు సాహిత్యంలో కూడా మంచి పట్టు ఉందట. ఎన్టీఆర్ గారికి సాహిత్యం పట్ల మక్కువ ఎక్కువ. ఈ విషయంలోనే వీళ్ళిద్దరికి మధ్య కంపాటబిలిటీ కుదిరింది. క్రమంగా సాన్నిధ్యం పెరిగింది. ఎన్టీఆర్ గారి వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా ఆమె జోక్యం పెరిగిపోయింది. నా భర్త నన్ను హింసిస్తున్నాడంటూ తన కష్టాల గురించి ఏకరువు పెట్టి ఎన్టీఆర్ గారికి ఆమె మరింత దగ్గరైంది. ఆ తర్వాత ఎవరు ముందుగా ప్రపోజల్ పెట్టారో తెలియలే కానీ మొత్తానికైతే పెళ్లి చేసుకోవాలని వాళ్ళిద్దరూ నిర్ణయించుకోవడమో జరిగింది. నిజానికి ఆయన రెండో పెళ్లి గురించి, లక్ష్మీ పార్వతి గురించి ఎన్టీఆర్ గారి కుటుంబంలో పెద్ద రచ్చ జరిగింది. కూతుళ్ళు ఒడుకులు వచ్చి ఎంతగానో సర్ది చెప్పారు. అయినా సరే ఎన్టీఆర్ గారు మాత్రం వినలేదు. లక్ష్మీ పార్వతిని వదులుకోలేదు. ఆ టైంలోనే నాపై ఎన్టీఆర్ పిల్లలు దాడి చేశారని కూడా గతంలో లక్ష్మీ పార్వతి పలు ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. వీళ్ళ బంధం గురించి మీడియాలో వార్తలు వచ్చినా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. నిజమో కాదో అని లైట్ తీసుకున్నారు. అయితే మేజర్ చంద్రకాంత్ సినిమా 100 రోజుల వేడుక సమయంలో మాత్రం వీళ్ళిద్దరి వ్యవహారం గురించి ఆంధ్ర జనాలకు తెలిసింది. మోహన్ బాబు గారే లక్ష్మీ పార్వతిని ఈ లోకానికి పరిచయం చేశారు. తమ్ముళ్ళు, ఈ విజయోత్సవ వేడుక సభలో వేదిక మీద ఇంతమంది ఉన్నాము. మన అన్నయ్య దేవుడు రాముడు లాంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు. కానీ సీతమ్మ మాత్రం మీ మధ్యలోనే కింద కారులోనే ఉండిపోయారు. మన వదినమ్మను ఇక్కడకు పిలుద్దామా వద్దా? అన్నయ్య వెన్నంటి ఉంటూ ఆయన కాపాడుకుంటూ వస్తున్న వదినమ్మ ఎక్కడ ఉన్నా వెంటనే పైకి రావాలంటూ మోహన్ బాబు మాట్లాడటం, ఆమె వెంటనే పైకి వెళ్ళడం జరిగిపోయాయి. ఆ తర్వాత అదే వేదిక మీద మీ అందరూ ఆశీర్వదిస్తే నేను ఏమను రెండో పెళ్లి చేసుకుంటానని ఎన్టీఆర్ గారు ప్రకటించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఇంట్లో దేవుడి పటం ముందు ఓసారి లక్ష్మీ పార్వతి మెడలో తాళి కట్టారట. ఆ తర్వాత 1993 సంవత్సరం సెప్టెంబర్ నెలలో అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో 1994 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు ఓడిపోయారు కదా. 1994 ఎన్నికల్లో కూడా ఎన్టీఆర్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. 70 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ను జనం ఆదరిస్తారా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఏంటి? చిచి, జనాలు ఏమనుకుంటారో అన్న సోయి కూడా లేకుండా ఈ వయసులో ఇలాంటి పాడు పనులేంటి అంటూ కాంగ్రెస్ నేతలు ఇదే వ్యవహారం గురించి తెగ ప్రచారం చేశారు. నిజానికి ఆ టైంలో టీడీపీ నేతలు కూడా తీవ్రంగా భయపడ్డారు. ఎన్టీఆర్ రెండో పెళ్లి వల్లే మనం ఓడిపోతామేమో అని అంతా దిగులు పడ్డారు. అయినా సరే ఎన్టీఆర్ మాత్రం భయపడలేదు. తాను వెళ్ళిన ప్రతి చోటకు లక్ష్మీ పార్వతిని కూడా తీసుకెళ్లారు. ఎన్నికల ప్రచారం చేయించారు. మరికొన్ని చోట్లకు లక్ష్మీ పార్వతిని ఒంటరిగా పంపించి ప్రచారంలో పాల్గొనేలా చేశారు. కట్ చేస్తే టీడీపీ నేతలు భయపడినట్టుగా ఏమీ జరగలేదు. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఏకంగా 216 అసెంబ్లీ సీట్లలో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జనాలు టీడీపీని గెలిపించారంటే మా బంధాన్ని అంతా ఆమోదించినట్టే అంటూ లక్ష్మీ పార్వతి గర్వంగా చెప్పుకున్నారు. పార్టీలో తన పట్టును కూడా పెంచుకున్నారు. ఆ తర్వాత జరిగింది ఏంటన్నది అందరికీ తెలిసిన విషయాలే. అయితే సేమ్ టు సేమ్ ఎన్టీఆర్కు 1994 ఎన్నికలకు ముందు ఎదురైన పరిస్థితే విజయ్కు కూడా ఆయన వ్యక్తిగత జీవితంలో ఇప్పుడు ఎదురైంది. చాలా ఏళ్లుగా విడివిడిగానే ఉంటున్న విజయ్ భార్య సంగీత సడన్గా ఎన్నికలకు ముందు తెర మీదకు వచ్చారు. విజయ్కు విడాకుల నోటీసులు పంపించారు. ఆయన మీద చాలా ఆరోపణలు చేశారు. ఓ సినీ నటితో అక్రమ సంబంధం వల్లనే నేను విడాకులు దరఖాస్తు చేశానని, ఆమెతో బంధం నుంచి బయటకు వచ్చేయమని ఎంతగానో కోరానని, కానీ విజయ్ మాత్రం ఆమెతోనే ఉంటున్నాడంటూ లేఖలు కూడా విడుదల చేశారు. అంతేకాదు 250 కోట్ల రూపాయల భరణాన్ని కూడా కోరుతూ కోర్టు మెట్లెక్కారు. త్రిష పేరును సంగీత గారు ఎక్కడా బయటకు చెప్పకపోయినా తమిళ మీడియాతో పాటుగా రాజకీయ పార్టీలన్నీ కూడా త్రిషతో విజయ్ బంధం గురించి బయటపెట్టాయి. త్రిషతోనే విజయ్ ఉంటున్నాడు, వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఆమె వలలో పడిపోవడం వల్లే భార్యకు విడాకులు ఇస్తున్నాడంటూ లేనిపోనివన్నీ కల్పించి ప్రచారం చేశారు. భార్యనే సరిగా చూసుకునేవాడు, పిల్లలనే సరిగా చూసుకునేవాడు, ఇక తమిళనాడును ఏం ఉద్ధరిస్తాడంటూ విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. త్రిషతో బంధం బయటపడటం వల్ల ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని భార్యను పక్కన పెట్టి త్రిషతో సంబంధం పెట్టుకున్న విజయ్కు తమిళ మహిళలు ఎవరు ఓటు వేయరంటూ ప్రత్యర్థి పార్టీలు ఫిక్స్ అయిపోయాయి. అయితే అదే సమయంలో విజయ్ మాత్రం భయపడలేదు. త్రిష్తో కలిసి ఓ ఫంక్షన్కు కూడా హాజరయ్యి అందరినీ విస్తుపోయేలా చేశాడు. మేమిద్దరం ఒక్కటే, అయితే మీకు వచ్చే నష్టం ఏంటి? దీనికి రాజకీయాలకు సంబంధం ఏంటన్న ప్రశ్నను చర్చను జనాల్లోకి వెళ్లేలా చేశాడు. కట్ చేస్తే వీళ్ళిద్దరి బంధం వల్లే విజయ్ ఓడిపోతారని భావించిన రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఊహించిన షాక్ తగిలింది. విజయ్ పార్టీ అనూహ్య విజయాన్ని అందుకుంది. అంటే పరోక్షంగా త్రిషతో విజయ్ బంధాన్ని తమిళ జనాలు ఆమోదించినట్టే లెక్క అన్నది ఇక్కడ జనాల వాదన. చివరిగా ఒక్క మాట, ఎంజీఆర్ గారికి జయలలిత మాదిరిగా విజయ్ను త్రిష గారు రాజకీయాల్లోనూ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. త్వరలోనే విజయ్ పార్టీలో ఆమె చేరి నెంబర్ 2 స్థాయిలో కొనసాగడం
జరగడం పక్కా. విజయ్ గారు 2 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశారు కదా, ఆ 2 సీట్లలోనూ ఆయన గెలవబోతున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఓ సీట్లో ఆయన రాజీనామా చేసి త్రిషను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి ఎన్టీఆర్ గారి లైఫ్లో జరిగిన 2 ప్రధాన సంఘటనలు విజయ్ జీవితంలోనూ రిపీట్ అవ్వడం గురించిన వివరాలు. మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.